అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఈ 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ అభ్యర్థులతో కలిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అన్న విషయాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం పెందుతు నియోజకవర్గంలో ఉన్నాం. పెందుతు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అదీప్ రాజుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఎటువంటి స్పందన వస్తున్న విషయాలను అంతా మాట్లాడడానికి బూడి ముత్యాల నాయుడు అలాగే అదీప్ రాజు. సార్ చెప్పండి సార్, మీరు చేస్తున్న ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఏ నియోజకవర్గం వెళ్ళినా ప్రతిరోజు కూడా 2 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాము. ఈరోజు సబ్బవరం మండలం పెందుతు కాన్స్టిట్యున్సీ సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నేను శాసనసభ్యులు అభ్యర్థి కూడా ఇద్దరు కూడా గ్రామానికి వచ్చిన దగ్గర నుంచి చెల్లెమ్మలందరూ కూడా అక్కడ కూడా హారతలు ఇస్తూ చాలా అభిమానంగా మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని, మా అన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి కావాల్సినటువంటి శాసనసభ్యుడిని మేము గెలిపించుకోవాలని, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం మీకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా గెలిపించి పార్లమెంటుకి పంపిద్దామని ఇలా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటల్లో చూసినటువంటి ఆనందాన్ని మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎందుకు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది అని అంటే 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే నవరత్నాల కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసినటువంటి తీరుతెన్నులు. గడిచిన ప్రభుత్వాల మాదిరిగా లంచాలు కానీ వివక్ష కానీ ఏమీ చూపించకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని చిల్లమ్మలకి ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతన్నలకి రైతు భరోసా, వాహనం నడుపుకునేటువంటి ఆటోలు నడుపుకునే సోదరులకి వాహన మిత్ర, ఈ పేద పిల్లలు చదువుకునేటువంటి దానికి ఏమో అమ్మఒడి ఇస్తూ కూడా చక్కటి మధ్యాహ్నం గోరుముద్ద, పిల్లలకు కావాల్సినటువంటి బైజూస్ యాప్ను పెట్టి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి పేదంటి పిల్లల్ని కూడా అమ్మా నాన్న కష్టం చదివించేదానికి కష్టం అనేటువంటి మాట లేకుండా ఆ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించేదానికి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా అనేక రకాలుగా ఎవరికైనా ఇంటి స్థలం లేకపోతే ఇల్లు ఇచ్చిన దగ్గర నుంచి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత దానికి పేమెంట్ ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వివక్ష లేకుండా 5 ఏళ్ళుగా జరిగినాయి. కాబట్టే మరలా ఈరోజు ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సార్, మీ మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఎక్కడి నుండి తీసుకొచ్చి మీ మీద పోటీ చేస్తున్నారు అంటే లోకల్కి నాన్ లోకల్కి మధ్య ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా సీఎం రమేష్ అన్నోడు ఈ ప్రాంతం కాదు, పక్క జిల్లా కాదు, కడప జిల్లా నుంచి నాన్ లోకల్గా అనకాపల్లికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. బీజేపీ వాళ్ళతో మాట్లాడి బీజేపీ నుంచి పోటీ చేసేటట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి ఇక్కడికి వచ్చాడు. దేనికి వచ్చాడు? పక్క నాన్ లోకల్ డబ్బు ఉంది, అడ్డగోలుగా బ్యాంకులు దోపిడీ చేసి బ్యాంకులు మోసం చేసి సంపాదించినటువంటి డబ్బు ఉంది. ఈ డబ్బు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టేదానికి ఏదైతే జనసేన అభ్యర్థులు ఉన్నారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు గెలిపించుకునేదానికి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేదానికి పెట్టుబడిదారుడిగా మాత్రమే తీసుకొచ్చారు. 10 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నావు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడైనా ఒక మాట మాట్లాడావా? దీన్ని నిలుపుదల చేయాలి, ప్రైవేటీకరణ చేయొద్దు అని ఒక మాట మాట్లాడావా? మాట్లాడలేదే. మరి పోటీ చేసేటువంటి ఇక్కడికి వచ్చి పోటీ చేసే ఆలోచన నీకెందుకు ఉంది? నీదేం ఆలోచన అసలు కాదు కదా. ఈ ప్రాంతం కాదు, ఈ ప్రాంత మనోభావాలు తెలియదు, ఈ నియోజకవర్గ పేర్లు తెలియదు, ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలని తెలియదు, నాయకుల గురించి తెలియదు, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు. నాన్ లోకల్ని ఏ విధంగా విశ్వసిస్తారనుకున్నావు? గడిచిన ఎన్నికల్లో కూడా ఇద్దరు నాన్ లోకల్ వచ్చారు. ఒక నూకారు సూర్యప్రకాశరావు, ఒక అల్లువారు అయింది. బుద్ధి చెప్పి పంపించారు. అది చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. నీవైనా నీ నాయకుడికైనా ఏమిలా సిగ్గు లేదు, లజ్జ లేదు ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి. ఏం చేసామని అక్కడికి వెళ్ళి ఓటు అడుగుతాము? ఏం చేయాల? అదే వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తిని పెట్టారు, ఎటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు? ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక చిన్న గ్రామంలో
ఇదే ప్రాంతంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి రాజకీయ అనుభవం కలిగినటువంటి 36 సంవత్సరాలుగా వివిధ పదవులు చేసుకుంటూ రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపడుతూ అనునిత్యం అప్పచెప్పినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ స్థాయికి ఎదిగించినటువంటి కార్యకర్తకి నిత్యం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి అవసరాలని గుర్తిస్తూ మంచి పాలకుడుగా మంచి సేవకుడుగా ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ కష్టాన్ని విని ఈ విధమైనటువంటి నాయకత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరి మీ ఉమ్మడి పార్టీ ఎవరికి ఖరారు చేసింది? స్థానికేతరుడిని. జగన్మోహన్ రెడ్డి గారు స్థానికుడిని. ఉమ్మడి పార్టీలో ఒక దోపిడీదారుని, ఓ ముఠా రాజకీయాలు నడిపేటోడిని అని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ నామినేషన్ చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారాల్లో చూడడం వైపు వచ్చాడు. అక్కడ ఎవరో అధికారులు షాపుల్ని తనిఖీ చేస్తుంటే, అకౌంట్స్ చూస్తుంటే తనకేం పని అసలు? తను వెళ్ళి దౌర్జన్యం చేసి ఆఫీసులో రికార్డులు ఎందుకొని లాక్కొని దౌర్జన్యాలు చేసి అసలు నువ్వు గెలవలేదు, ఇంకా పోటీలో ఉన్నావు, నామినేషన్ ప్రక్రియలోనే ఉన్నావు. ఏ విధంగా ఇటువంటి దౌర్జన్యాలు? నీ బుద్ధి అనేటువంటిది మారదు. అది బయటకు వచ్చింది, ప్రజలందరూ కూడా చూశారు. నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, బ్యాంకులను తప్పుడు విధానాలు పెట్టించినటువంటి కేసులు ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి నిమ్మలను కూడా మోసం చేసినటువంటి కేసులు ఉన్నాయి. అనేక రకమైన కేసులని ఇప్పటికే ఎదుర్కొంటూ ఉన్నావు. నీ నైజాన్ని పూర్తిగా ఈ ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. నీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాట్లాడితే మీ నాయకుడికి మీ చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు. మా సీఎం రమేష్కి అయితే ఢిల్లీ వీధులు తెలుసు, ఢిల్లీ గలీలు తెలుసు అని చెప్పేసి. ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత తెలియవలసింది పార్లమెంటు తెలియాలి తప్ప ఢిల్లీ వీధులు, ఢిల్లీ గల్లీలు కాదు. ఒక వ్యాపారవేత్తకు తెలియవలసినవి ఆ గల్లీలు, ఆ వీధులు, ఎక్కడ ఏ వ్యాపారం పెట్టాలా, ఎంత బడి పెట్టి పెట్టాలా, ఎంత లాభాలు వస్తాయి, ఇటువంటివి సీఎం రమేష్కి తెలుసు కాబట్టి తనకి ఆ బజార్లన్నీ తెలుసని మాట్లాడాడు. నేను గెలిచేది ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే ఈ ప్రజలకి ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉండాలని, ప్రజల అవసరాలు గుర్తించాలని, ఒక పార్లమెంటు సమావేశాల్లో తప్ప మిగిలినటువంటి టైం అంతా కూడా ప్రజలతో మమేకమై ఉండాలని చెప్పి, పార్లమెంట్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా తిరగాలని, అన్ని అవసరాలు కూడా గుర్తించాలని, చేయగలిగినవి నాకు కేటాయించిన నిధులతో చేయాలని, నా చేయి దాటిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి శాసనసభ్యుడి తాలూకు సహకారం కూడా తీసుకొని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనేక రకాలుగా ఇండస్ట్రియల్గా మరో రకంగా అభివృద్ధి చేసేదానికి మాకు అనుభవం ఉంది. ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి రాలా. నువ్వంటే డబ్బు ఉంది కాబట్టి రాజ్యసభకు ఎన్నిక కాబడ్డావు. మేము అలా కాదు. వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రజా మద్దతుతో ఈ వేళ వరకు కూడా ఓటమి లేకన్నా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులమే కాబట్టి ప్రజలకు అప్పుడు కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్థానికేతరుడిని తరిమి కొట్టడానికి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ 7 నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 13వ తేదీ పోలింగ్లో ఫ్యాన్ ఎక్కడుందని వెతికి వాళ్ళు ఓట్లు వేయడమే కాదు, మిగిలిన వాళ్ళ చేత కూడా దగ్గరుండి పోలింగ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. 4వ తేదీన జరిగేటువంటి కౌంటింగ్లో శాసనసభ్యుడిగా అదీప్ రాజు, పార్లమెంటు సభ్యుడిగా బూడిముత్యాల నాయుడు ఇద్దరూ కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకొని విజయోత్సాహాన్ని మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.